హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఐస్ కోలా. కూల్గా కలర్ఫుల్గా ఉండే ఈ ఐస్ కోలాని చిన్నపిల్లలప్పుడు ఎంతో ఇష్టంగా తింటాం కదండి. మీలో ఈ ఐస్ కోలాను ఎంతమంది తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బండి మీద దొరికే ఈ ఐస్ కోలాని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా స్టవ్ పై ఒక బౌల్ పెట్టి 1 కప్పు చక్కెర, 1 కప్పు వాటర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని చక్కెరను కరిగించుకోవాలి. మీరు కూడా ఈ ఐస్ కోలాని ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు చక్కెర మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత మరొక 2 నిమిషాలు పాకాన్ని ఉడికించుకొని కాస్త ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపుకొని పాకం అనేది గట్టిపడకుండా ఉండడం కోసం ఒక చిన్న నిమ్మబద్దం తీసుకొని 2 చుక్కల నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఒక అర్ధగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఐస్ కోలా కోసం ఒక చిన్న మిక్సీ జార్లోకి ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఐస్ కోలా కోసం ఫుడ్ కలర్స్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ 3 కలర్స్ తీసుకున్నాను. గ్రీన్, రెడ్, ఆరెంజ్ తీసుకున్నానండి. ఇప్పుడు షుగర్ సిరప్ని తీసుకొని ఫుడ్ కలర్స్లలో యాడ్ చేసుకోవాలి. కొంచెంగా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఫుడ్ కలర్స్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ కానీ మీ దగ్గర ఐస్ మౌల్స్ ఉంటే ఐస్ మౌల్స్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ చిన్న స్టీల్ గ్లాస్ తీసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా ఐస్ని ఫిల్ చేసుకోవాలి. గ్లాస్ మొత్తానికి ఫిల్ చేసుకోవాలి. చేతితో ఫిల్ చేయొద్దండి, ఐస్ అనేది త్వరగా కరిగిపోతుంది. స్పూన్తో మాత్రమే ఈ విధంగా ఫిల్ చేసుకొని ఒక ఐస్ పుల్లను తీసుకొని మధ్యలోకి గుచ్చుకొని 2 చేతులతో కాస్త గ్లాస్ని ఈ విధంగా రౌండ్గా ఒత్తినట్టుగా చేస్తే ఐస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఐస్ కోలా మీద రెడ్ కలర్ని, గ్రీన్ కలర్ని, ఆరెంజ్ కలర్ని వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. చూడండి ఐస్ కోలా అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. షుగర్ సిరప్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవడం వల్ల ఐస్ మీద వేసినప్పుడు ఐస్ త్వరగా కరిగిపోకుండా ఉంటుందండి. సేమ్ ఇదే విధంగా మిగతా ఐస్ కోలాను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ప్లీజ్ ఇలాంటి మరిన్ని ఐస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.